ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇది వచ్చేసి లాస్ట్. ఇది ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే ఏంది? అండ్ ఇంటర్సెక్షన్ ఈజ్ ఏ వర్డ్ ఆర్ ఫ్రేజ్ విచ్ ఎక్స్ప్రెసెస్ ఏ స్పీకర్స్ సడన్ ఎమోషన్స్ ఆర్ ఫీలింగ్స్. సడన్గా వచ్చే ఎమోషన్స్ని, సడన్గా వచ్చేసే బాధల్ని, సడన్గా వచ్చేసే ఫీలింగ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏంది, మనం ఫీల్ అవుతాం కదా, ఫీల్ అయ్యే అనుభవాలు. నెక్స్ట్ దే స్టాండ్ అలోన్ ఆర్ ప్లేస్డ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఏ సెంటెన్స్. ఇది వచ్చేసి సెంటెన్స్కి ముందైనా, నెక్స్ట్ సెంటెన్స్ తర్వాత అయినా అనేది ఈ ఇంటర్జెక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఇంటర్జెక్షన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. ఇంటర్జెక్షన్ అనేది ప్రతి ఒక్క లాంగ్వేజ్లలో ఉంటుందన్నమాట, కనుక్కున్నారనమాట. ఇప్పుడు హే, ఓ, ఓచ్, ఓక్ ఇలా ఇంటర్జెక్షన్ అనేది యూజ్ చేస్తాం. లాస్ట్లో ఇక్కడ ఇది అనేది మనం కన్ఫామ్గా ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. అలాస్ ఎగ్జాంపుల్ వచ్చేసి అలాస్ ద ఓల్డ్ మ్యాన్ కుడ్ నాట్ సీ హిస్ సన్స్ ప్రాస్పర్టీ. ఇక్కడ ఆ ఓల్డ్ మ్యాన్ అనేది ఈయన యొక్క ధనాన్ని చూడలేదంట. హో ఐ ఫర్గాట్ టు బ్రింగ్ ద బుక్ టుడే. ఈరోజు తీసుకున్న బుక్ నేను తీసుకున్న బుక్ ఈరోజు మర్చిపోయినా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నైస్ యూ వాన్ ద డెస్టినేషన్. నువ్వు నీ డెస్టినేషన్ని చేరుకున్నావు, నైస్ అంటాం. గుడ్ యూ కెన్ మూవ్ ఆన్ ద నెక్స్ట్ స్టెప్. నువ్వు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళు, గుడ్ అనేది మనం అంటాం. కంగ్రాచులేషన్స్ యూ వాన్ ద మ్యాచ్. మీరు మ్యాచ్ గెలిచినారు, కంగ్రాచులేషన్స్. హలో హౌ ఆర్ యూ అనేదానికి మనము కంజంక్షన్ అనేవి ఇలా యూజ్ చేస్తాం అనమాట. దీంతో కొన్ని కంజంక్షన్స్ అనేవి చూడండి. ఇవనేటి మీరు వావ్, వాప్స్, హో, నాయ్ ఇలా మనం అనేది వావ్ అనేది హాయ్ ఇలా మనము ఈ కంజంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఇది సర్ప్రైజ్డ్ అయినప్పుడు. ఇక్ అంటే సర్ప్రైజ్డ్ ఆర్ స్క్రామ్. ఇది వచ్చేసి యూ అనేదాన్ని డిస్కస్టింగ్లో యూ అనేది యూజ్ చేస్తాం. హురే అన్నప్పుడు హుర్రే అంటాం కదా, అప్పుడు జాయ్ ఇచ్చినప్పుడు హుర్రే అంటాం. ఎంజాయ్లో ఉన్నప్పుడు హుర్రే అంటాం. నో అన్నప్పుడు నో అంటాం. నెక్స్ట్ ఐ సీ అన్నప్పుడు ఓ అంటాం. నెక్స్ట్ వండర్ఫుల్ అన్నప్పుడు ఓ అంటాం. నెక్స్ట్ సర్ప్రైజ్ ఆన్ అక్నాలజింగ్ మిస్టేక్ ఎర్రర్ అంటాం, అప్పుడు ఓప్స్ అంటాం. పెయిన్ అన్నప్పుడు హోచ్ అంటాం. నెక్స్ట్ ఇంప్రెస్డ్ నెక్స్ట్ ఆస్టనైజ్డ్ అన్నప్పుడు వావ్ అంటాం. ఎస్ అన్నప్పుడు యష్ అంటాం. ఇలా మనం అనేది ఇంటర్జెక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. ఇంతటితో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది అన్నీ అయిపోయినాయి. ఫస్ట్ వన్ నౌను, ప్రొనౌను, అడ్జెక్టివ్, అడ్వర్బ్, వర్బ్, కంజంక్షన్స్, ప్రిపోజిషన్స్ అనే ఎయిట్ పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. దిస్ ఈజ్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.